అమరావతిలోని ఉండవల్లి విలేజ్ లో సీడ్ రోడ్ కన్స్ట్రక్షన్ కోసం పోలీసులు బుల్డోజర్స్ సహా వచ్చినారు. ఇక్కడ ఏ ఫార్మర్స్ అయితే ల్యాండ్స్ ఇవ్వలేదో ఆ ల్యాండ్స్ లో బుల్డోజర్స్ తొక్కించడంతో ఫార్మర్స్ బాధతో ప్రొటెస్ట్ చేయడం మొదలు పెట్టారు. అట్ ద సేమ్ టైం పోలీసులతో గొడవ పడ్డారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఉండవల్లి అండ్ పెనుమాక విలేజెస్ ఫస్ట్ నుంచే ల్యాండ్ పూలింగ్ కి అగైనెస్ట్ గా ఉన్నారు. ఇక్కడ ఫార్మర్స్ ని గవర్నమెంట్ కి ల్యాండ్ ఎందుకు ఇవ్వట్లేదని అడిగితే వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఈ రెండు విలేజ్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు విజయవాడకి దగ్గరగా ఉన్నాయి, అట్ సేమ్ టైం హైవేకి దగ్గరలో ఉన్నాయి. సో దీని మార్కెట్ వాల్యూ చాలా ఎక్కువ ఉంది. బట్ ఇక్కడ గవర్నమెంట్ కాంపన్సేషన్ ఏదైతే ఇస్తుందో ఈ మార్కెట్ వాల్యూకి సమానంగా లేకపోవడం వల్ల మేము ల్యాండ్స్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. సెకండ్, ల్యాండ్ జోనింగ్ వల్ల, అంటే ల్యాండ్ ని గ్రీన్ జోన్ గా బఫర్ జోన్ గా డివైడ్ చేయడం వల్ల ల్యాండ్ రేట్స్ అనేవి పడిపోయినాయి అంటున్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ లాస్ట్ టైం ఇచ్చిన ప్రామిస్ ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు, ఇప్పుడు కొత్త ఇస్తుంది, ఇది ఎప్పుడు చేస్తుంది అంటున్నారు. అంటే ఇక్కడ ఫార్మర్స్ వాళ్ళ ల్యాండ్ ని వేరే వాళ్ళకి అమ్ముకోలేరు, సరిగా ఎవరు కొనట్లేదా, డెవలప్ చేసుకొని కుదరట్లేదు. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కూడా దానికి సమానమైన రేట్ ఇవ్వట్లేదు. ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే, ఏపీకి డెవలప్మెంట్ ఖచ్చితంగా కావాలి, బట్ ఫార్మర్స్ పర్మిషన్ లేకుండా వాళ్ళ ల్యాండ్స్ ని బుల్డోజర్స్ తొక్కించడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఫార్మర్స్ మేము ల్యాండ్స్ ఇవ్వము అనట్లేదు, మాకు మార్కెట్ ధరకి ఇస్తే మేము ఇస్తాము అంటారు. అయితే గవర్నమెంట్ ఏమంటుంది అంటే, అమరావతిని డిక్లేర్ చేశాం కాబట్టి ఈ ల్యాండ్స్ కి రేట్స్ వచ్చినాయి అంటుంది. సో దీనిపైన మీరేమనుకుంటారు? లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. బై బై.